గుడ్డివాడైనటువంటి బిచ్చగాడు గురించి కొందరు రాశారు. అతడి జీవితం చూపు పొందిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. ఈ రోజుల్లో చాలా మంది ఎలాగొస్తారో తెలిసిన, వచ్చాం, విన్నాం, చాలా బాగుంది అన్నయ్య, మంచి మెసేజ్ చెప్పాడు, చాలా వండర్ఫుల్ మెసేజ్ చెప్పాడు అన్నయ్య, చాలా రివైవల్ గా చెప్పాడు అన్నయ్య, ఈ మెసేజ్ అంటుంటే నాకు ఏదో అనిపించేస్తుంది అని మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అదే రోత జీవితం, అదే పాత జీవితం, అదే పెంట జీవితం, అదే అసహ్యకరమైన జీవితం. నో చేంజ్. కారణం ఏంటో తెలుసా? యు డోంట్ నో వాట్ డు యు వాంట్. నీకు అర్థం కావట్లేదు. యేసయ్య నీకేం కావాలని అడిగితే నువ్వు చెప్పలేకపోతున్నావు. వాడంట చూపు పొందాక వెనక్కి తిరిగి వెళ్ళలే, యేసుతో వెళ్ళిపోవడం ప్రారంభించాడు. వాడు ఏం చూడాలనుకున్నాడు తెలుసా? చూపు కాదు చూడాలనుకుంది, దానికంటే ముందు నేను యేసును చూడాలి. ఇంతకాలం ఏ యేసు గురించి నేను విన్నాను, ఒక్కసారి ఆ మహానుభావుడిని నేను చూడాలి. నీ జీవితంలో ఏ రోజు నువ్వు యేసును కనుగొంటావో ఆ రోజు నువ్వు తృప్తిని అనుభవిస్తావు. వాట్ డు యు వాంట్ అంటే నువ్వేం చెప్పాలో తెలుసా? ఐ నీడ్ జీసస్.